2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. కోర్టులో డివోర్స్ కేస్ ఫైల్ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటారు? ఎవరైనా కూడా కోర్టులో డివోర్స్ కేస్ ఫైల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు కొద్ది రోజులు కలిసి ఉంటారు. కొద్ది రోజులు కలిసిన తర్వాత కూడా ఏదో మనస్పర్ధలొస్తాయి. ఆ మనస్పర్ధల వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరు కోర్టుకి అప్రోచ్ అవుతారు. ఇక్కడ నేను కోర్టులో 2 రకాల డివోర్స్‌లు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకటి మ్యూచువల్ డివోర్స్, రెండవది కంటెస్టెడ్ డివోర్స్. మ్యూచువల్ డివోర్స్ అంటే ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం లేక డివోర్స్ తీసుకుందాం. ఇక మనం కలిసి ట్రావెల్ చేయలేం కాబట్టి ఇక మనం విడిపోతే మంచిది అని చెప్పి అనుకునే సందర్భంలో చేసుకునే డివోర్స్ మ్యూచువల్ డివోర్స్. సో, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలా కాకుండా కాంటెస్టెడ్ అంటారు. అంటే ఏంటి కంటెస్ట్ చేసేటప్పుడు అంటే ఒకరు అవునంటారు, మరొకరు కాదంటారు. అంటే భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటారు. మరొకరు వెంటనే స్పందించరు. అటువంటి సందర్భాల్లో కంటెస్ట్ డివోర్స్ అనేది మనం కోర్టులో ఫైల్ చేసుకుంటాం. అది ముఖ్యంగా ఫ్యామిలీ కోర్ట్స్‌లో దీనికి సంబంధించినటువంటి డివోర్స్ పిటిషన్ ఉంది కోర్టులో ఫైల్ చేస్తాం మనం. అండర్ ద సెక్షన్ 13 ప్రకారం మనం కోర్టులో డివోర్స్ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఇక్కడ డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసే సందర్భంలో చేసినటువంటి చిన్న మిస్టేక్స్ డివోర్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే కోర్టు కేసు ఫైల్ చేస్తాం. కోర్టులో కేసులు నడుస్తూ ఉంటుంది. డివోర్స్ డేట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఒక 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే లాస్ట్‌లో కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ప్రతి ఫైల్ కూడా డివోర్స్ ఇవ్వాలని రూల్ అటువంటిది ఏమీ లేదు. కోర్టుకి మనం అడుగుతాం. కోర్టుకి మనం ప్రాపర్‌గా అడగకపోతే కోర్టు ఆ యొక్క ఫైల్‌ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత దాన్ని అప్పీల్‌కి వెళ్ళడం దట్ ఇస్ సెకండ్ పాయింట్. నేనేమంటానంటే ప్రైమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైతే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు మనం ఒక కంటెస్ట్ డివోర్స్‌కి మనం వెళ్తాం. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే తన ఆపోజిట్ పార్ట్నర్ మీద కేసులో ఫైల్ చేసేటప్పుడు ఏ సందర్భాల్లో కేసులో కోర్టు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే క్లియర్‌గా స్పష్టంగా డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అందులో కోర్టులో. ఏంటి క్లియర్ ఇన్ఫర్మేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ క్రూయల్టీ గానీ, డిసెర్షన్ గానీ, లేదా అడల్టరీ ఈ 3 పాయింట్స్ ఉంటాయి. క్రూయల్టీ అంటే తన ఆపోజిట్ పర్సన్ తన మీద చేస్తున్నటువంటి శారీరక, మానసిక, సామాజికంగా, ఆర్థికంగా ఏ రకంగా దాడి జరిగింది. సో, అందువల్ల నేను ఉండలేకపోతున్నాను. నువ్వు ఎందుకు విడాకులు కోరుకుంటున్నావు? నేను పలానా కారణం వల్ల విడాకులు కోరుకుంటున్నాను. సో, పలానా ఇష్యూస్ వల్ల ఇతను క్రూయల్టీగా ఉన్నాడని విడాకులు కోరుకోవచ్చు. అతని డిసెర్షన్ అంటే తన భార్యని గానీ, తన ఆపోజిట్ పార్ట్నర్‌ని విడిచిపెట్టి ఎక్కువ రోజుల పాటు అంటే అబౌట్ 2 ఇయర్స్ పాటు గానీ అతను దూరంగా ఉన్నట్లయితే దాన్ని డిసెర్షన్ అంటారు. అంటే 2 సంవత్సరాల పాటు ఒకరికొకరి మధ్య కమ్యూనికేషన్స్ లేకపోయినా, ఒకరినొకరు మాట్లాడుకోకపోయినా, ఒక పర్సన్ ఎక్కడున్నారో తెలియట్లేదు అన్నటువంటి సందర్భంలో కూడా డిసెర్షన్ అంటారు. అంటే దూరంగా ఉన్నారు కాబట్టి దాన్ని కోర్టు పరిగణలో తీసుకొస్తుంది. అది స్పష్టంగా అక్కడ ఆ గ్రౌండ్ రిపోర్ట్ మనం ఇచ్చేటప్పుడు రిపోర్ట్‌లో క్లారిటీ ఉండాలి. ఇక మూడవది అడల్టరీ అంటే తన ఆపోజిట్ పర్సన్, తన ఆపోజిట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అడల్టరీ అంటే తను కాకుండా వేరే పర్సన్ తోటి శారీరకంగా సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా గాని ప్రూవ్ చేయగలిగితే అంతేగాని జస్ట్ వేగ్‌గా మనం చెప్తే కుదరదు. అతను నా భర్త పలానా వ్యక్తితో తిరుగుతున్నాడని చెప్తే కుదరదు. దానికి సంబంధించినటువంటి సరైన సాక్ష్యాధారాలు పూర్తిగా మనం సబ్మిట్ చేయాల్సొస్తుంది. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా గానీ, లేదా ఫిజికల్ డివైసెస్ అంటే హార్డ్ పేపర్స్ గానీ, మాట్లాడుకున్నవి గానీ, కమ్యూనికేట్ చేస్తున్నటువంటి అటువంటివన్నీ కూడా రిపోర్ట్స్ కోర్టుకి మనం చూపించగలగాలి. గుర్తుపెట్టుకోండి కోర్ట్ ఎప్పుడు కూడా ఎమోషన్‌గా ఉండదు. కోర్ట్ ఎప్పుడు కూడా సెంటిమెంటల్‌గా ఉండదు. కోర్ట్ కేవలం ఎవిడెన్స్ మాత్రమే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా మీ దగ్గరకొచ్చే కోర్ట్‌లో జడ్జి గారు వచ్చి చూడరు కదా! అడ్వకేట్ గారు మీరుంటారు. మీ తరపున మీ అడ్వకేట్ గారు ఎలా రిప్రజెంటేషన్ చేస్తారో, మీ అడ్వకేట్ ఎలా దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తారన్నదే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడ కోర్టుకి కావాల్సింది ఎవిడెన్సెస్. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రూయల్టీ లేదా డిసెర్షన్ లేదా మూడో పాయింట్ నేను చెప్పినటువంటి ఏదైతే అడల్టరీ ఉందో దీనికి సపోర్టింగ్ ప్రాపర్‌గా ఉండాలి. ఇది క్లియర్‌గా మనకు అక్కడ మనం చూపించగలిగితేనే కోర్టు మనకేం చేస్తుందంటే డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కరెక్ట్‌గా లేదనుకోండి కోర్టు వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. ఇక రెండో పాయింట్ నేను ఇంకో పాయింట్ చెప్తాను. ముఖ్యంగా మనం చెప్పినటువంటి అలిగేషన్స్ క్లియర్‌గా ఉండాలి. అంటే ఏదో వేగ్‌గా అంటే ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయి తన హస్బెండ్ వైపు నుంచి తను ఒక అలిగేషన్ పెట్టింది. నా భర్త నన్ను ఇంట్లో ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు సరైనటువంటి పోషణ ఖర్చులు ఇవ్వట్లేదు. నన్ను వేరే రకంగా అతను హింసిస్తూ ఉన్నాడు. మెంటల్‌గా హెరాస్మెంట్ చేస్తున్నాడు. నన్ను కొడుతూ ఉంటాడు. ఇలాంటివేమైనా రాసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి జస్ట్ ఏదో సెంటెన్సెస్ రాసిస్తే ఉండదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కోర్ట్‌లో జడ్జి గారు అడుగుతారు. అడిగేటప్పుడు దాన్ని మనం కరెక్ట్‌గా చెప్పగలగాలి.
అంతేగాని వేక్ అలిగేషన్స్ అన్నవి ఎక్కడ కూడా సపోర్ట్ చేయదు. ఇక మూడవది, మనం పెట్టినటువంటి ఫైల్ అంతా అయిన తర్వాత ఒకవేళ కోర్టు జడ్జి గారు లేదు వీళ్ళకి డిసైడ్ చేయాల్సిన అవసరం, అంటే వీళ్ళు డివోర్స్ అవసరం లేదు, వీళ్ళు కలిసి ఉండొచ్చు అని కోర్టు అభిప్రాయపడింది అనుకోండి, అంటే జడ్జి గారు అభిప్రాయపడ్డారు. జడ్జి గారు ఎందుకు అభిప్రాయపడతారు అంటే మనం ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్లో బలంగా లేకపోతే జడ్జి గారు సో ఆ ఉన్నటువంటి ఎవిడెన్స్ అని చూసి లేదు వీళ్ళు కలిసి ఉండ పర్వాలేదు, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి కానీ కలిసి ఉంటే పర్వాలేదు అని కానీ కరెక్ట్గా కానీ కోర్టు భావిస్తే, జడ్జి గారు భావించిన సందర్భంలో కూడా ఆ సందర్భంలో కూడా డివోర్స్ పిటిషన్ది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక కీ పాయింట్ ఏంటంటే మనం ఏ పర్సన్ మీద అయితే అలిగేషన్ చేస్తున్నామో మనం క్రూయల్టీ చూపించినట్టుగా ఉండకూడదు. అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఆపోజిట్ బెండర్ మీద ఆపోజిట్ మన పార్ట్నర్ మీద మనం అలిగేషన్ చేసేటప్పుడు మనం కూడా ఆ యొక్క క్రైమ్ యాక్టివిటీస్లో ఉన్నట్టుగా తెలిసిందనుకోండి, ఆ ఫైల్ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైతే పిటిషన్ ఫైల్ చేస్తారో పిటిషన్ ఫైల్ చేసిన పర్సన్ ప్రాపర్గా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము ముందుగా అంటే ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది 498A అన్నటువంటి కేసు, లేదా డీవీసీ అని మెయింటెనెన్స్ కానీ వేశారు, లేదా ముందు తన ఆ పార్ట్నర్ నుంచి రిప్లై రానివ్వండి, ఫస్ట్ ఆమె డివోర్స్ వేస్తే నేను వేస్తా అని చెప్పి వెయిట్ చేయడం వల్ల ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే అట్లాంటి ఏమీ అడ్వాంటేజ్ లేదు. ఎగ్జాక్ట్లీ అంటే కోర్టు దాన్ని ఎవరు ముందు వేశారు ఫైల్ అనే విషయాన్ని చూడదు. అందులో ఉన్నటువంటి డివోర్స్కి నిజంగా వాళ్ళు అడుగుతున్న కారణానికి వాళ్ళిద్దరు కూడా డివోర్స్ అడగడానికి ప్రాపర్ గ్రౌండ్ రిపోర్ట్ ఉందా లేదని చూస్తుంది తప్పించి ఒకరు ముందు వేశారు కాబట్టి మనం వీక్ అయిపోతాం అనేటువంటి ఆలోచనలు అయితే కోర్టు దృష్టిలో ఉండవు. సో మెయిన్ ఏంటంటే ఏదైతే పిటిషన్ ఫైల్ చేస్తామో పిటిషన్లో పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏదైతే దాంతోపాటు పెట్టిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అంటే పెళ్లి ఫోటోలు, ఉదాహరణకి హిందూస్ అయితే తాళి కట్టుకోవడం సప్తపదులు తిరగడం, అదేవిధంగా తలంబ్రాలు పోసుకోవడం, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఉంటాయో మ్యారేజ్ ఫొటోస్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు వెడ్డింగ్ కార్డ్, నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీ వెడ్డింగ్ కార్డ్స్ పెళ్ళి అయిపోయింది కాబట్టి వెడ్డింగ్ కార్డ్తో పని అవసరం ఉండదు అనుకుంటున్నారేమో బహుశా, లేదండి. సమస్యలు వచ్చేటప్పుడు వెడ్డింగ్ కార్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వెడ్డింగ్ కార్డ్ అన్నది ఒక 2-3 వెడ్డింగ్ కార్డ్స్ తీసి పక్కన సేఫ్టీ లాకర్లో పెట్టుకోండి. నేను ఇద్దరు సైడ్ చెప్తున్నాను, వెడ్డింగ్ కార్డ్స్ అనేది తీసి పెట్టుకోవడం వల్ల వెడ్డింగ్ కార్డ్ ఎవిడెన్స్ మనం కోర్టుకు చూపించాలి. ఏ మతస్థులైతే ఏ రిలీజియన్ అయితే ఆ సంప్రదాయం పద్ధతులు అనేది తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం వస్తుంది. క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, దానికి సంబంధించిన వాళ్ళ యొక్క కస్టమ్స్ అంటాం, వాళ్ళ యొక్క రిచువల్స్ అంటాం, వాళ్ళ ఆచార సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి పెళ్లి జరిగినట్టుగా ఉన్నటువంటి ప్రూఫ్స్ ప్రాపర్గా చూపించాలి. అవి చూపించేటప్పుడు డివోర్స్ పిటిషన్ కూడా అది కూడా మనం ఇస్తాం, సాక్ష్యాధారాలు కూడా పరిగణిస్తాం. ఒకవేళ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్స్, ఆ పిల్లల యొక్క ఫోటోస్, ఆ పిల్లల యొక్క ఏజ్ అవన్నీ కూడా మనం క్లియర్గా మనం గ్రౌండ్లో రాయాల్సి వస్తుంది పిటిషన్లో కూడా. సో ఈచ్ అండ్ ప్రతి సంఘటన కూడా మనం క్లారిటీగా మెన్షన్ చేసేటప్పుడు డివోర్స్ పిటిషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. మనం ప్రాపర్గా ఎవిడెన్స్ లేకుండా మనం జస్ట్ వీక్గా రాసుకొని జస్ట్ మనం ర్యాండమ్గా మాట్లాడుతుంటే ఆ యొక్క ఫైల్ని కూడా రిజెక్ట్ చేసే అవకాశం జడ్జి గారికి ఉంటుంది. సిరి గారు, సో ఎలా సార్ ఇంకా ఎవరికైనా కూడా డివోర్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరిగా దీనికి సంబంధించి డివోర్స్ సంబంధించి ఏ రకమైన సూచన కావాలన్నా, సమస్యలకి పరిష్కారం కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సూచించే ప్రయత్నం చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.